అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈపీఎస్ పెన్షనర్లకు శుభవార్త. కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి మరియు చైర్పర్సన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఈపీఎఫ్ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 కోసం కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు మద్దతు ఇవ్వవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాము. జాతీయ స్థాయిలో ఈ కేంద్రీకృత వ్యవస్థ దేశవ్యాప్తంగా ఏదైనా బ్యాంకు శాఖ ద్వారా పెన్షన్ పంపిణీని అనుమతిస్తుంది. ఇది గణనీయమైన మార్పును సూచిస్తుంది. ఈ సదుపాయం ఈపీఎఫ్ యొక్క కొనసాగుతున్న ఐటీ ఆధునీకరణ ప్రాజెక్ట్, సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సిస్టంలో భాగంగా జనవరి 1, 2025 నుండి ప్రారంభించబడుతుంది. తదుపరి దశలో సిపిపిఎస్ ఆధారిత చెల్లింపు వ్యవస్థకి సులభతరమైన మార్పును సులభతరం చేస్తుంది. ఈ కొత్త వ్యవస్థపై వ్యాఖ్యానిస్తూ కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ ఆమోదం ఈపీఎఫ్ ఆధునీకరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. పెన్షనర్లు తమ పెన్షన్లను ఏ బ్యాంకు నుండి అయినా మరియు ఎక్కడైనా పొందగలిగేలా చేయడం ద్వారా దేశంలో ఈ చొరవ పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సవాళ్లను క్లియర్ చేస్తుంది. ఈపీఎఫ్ మరింత పటిష్టమైన, ప్రతిస్పందించే మరియు సాంకేతిక ప్రారంభించబడిన సంస్థగా సభ్యులు మరియు పెన్షనర్ల అవసరాలను మెరుగ్గా అందించడానికి కట్టుబడి ఉంది. అధునాతన ఐటీ మరియు బ్యాంకింగ్ సాంకేతికతలను ఉపయోగించుకోవడం ద్వారా పెన్షనర్లకు మరింత సమర్థవంతమైన మరియు వినియోగదారు స్నేహపూర్వక అనుభవాన్ని అందించడం ద్వారా ఈపీఎఫ్ యొక్క 78 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లకు సిపిపిఎస్ ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా వేయబడింది. పెన్షనర్లు తమ బ్యాంక్ లేదా బ్రాంచ్ని మార్చినప్పుడు లేదా కార్యాలయాల మధ్య పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను బదిలీ చేయాల్సిన అవసరం లేకుండా భారతదేశం అంతటా పెన్షన్ పంపిణీని కొత్త విధానం నిర్ధారిస్తుంది. పదవీ విరమణ తర్వాత స్వగ్రామాలకు తిరిగి వచ్చే పింఛనుదారులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. సిపిపిఎస్ ప్రస్తుత వికేంద్రీకృత పెన్షన్ పంపిణీ వ్యవస్థ నుండి గణనీయమైన మార్పును సూచిస్తుంది. ఇక్కడ ఈపీఎఫ్ యొక్క ప్రతి జోనల్ మరియు ప్రాంతీయ కార్యాలయం కొన్ని బ్యాంకులతో మాత్రమే ప్రత్యేక ఒప్పందాలను నిర్వహిస్తుంది. పింఛనుదారులు ఇకపై వారి పెన్షన్ ప్రారంభంలో వెరిఫికేషన్ కోసం శాఖను సందర్శించాల్సిన అవసరం లేదు మరియు పెన్షన్ విడుదలైన వెంటనే జమ చేయబడుతుంది. అంతేకాకుండా కొత్త వ్యవస్థలోకి మారిన తర్వాత పెన్షన్ పంపిణీ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ఈపీఎఫ్ అంచనా వేస్తుంది. మీకు ఈ సమాచారం సహాయకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి మరియు ఇతరులతో భాగస్వామ్యం చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పంచుకోండి. ఈపీఎస్ 95 పెన్షనర్ల కోసం ఈ ముఖ్యమైన సమస్యకు సంబంధించి ఏవైనా తదుపరి పరిణామాల గురించి ఎప్పటికప్పుడు మేము మీకు తెలియజేస్తాము. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.